నిన్న అంటే December 17, 2024 DHS అనౌన్సెస్ H1B మోడర్నైజేషన్ ఫైనల్ రూల్. సో ఈ ఫైనల్ రూల్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద మేజర్ అప్డేట్. సో రైట్, సో ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరు దీనివల్ల ఇంపాక్ట్ అవుతారు, ఈ ఫైనల్ రూల్లో ఉన్న యూస్ కేసెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాము. సో డిహెచ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, వాషింగ్టన్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే నిన్న అనౌన్స్ చేసింది ఏంటంటే H1B అప్లై చేసుకునే వాళ్ళకి ఒక స్పెషల్ ఆక్యుపేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది అనౌన్స్ చేశారు. సో అది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా H1B మీద, యాక్చువల్గా H1B మీద వచ్చే వాళ్ళకి ఏంటంటే స్పెషల్ స్కిల్స్ ఉండాలి. దాట్ ఈస్ వేర్ H1B కాల్డ్. సో ఈ స్పెషల్ స్కిల్స్ ఉండి H1Bకి అప్లై చేసుకుని మీరు లాటరీ పిక్ అయ్యి అప్రూవ్ అయిన తర్వాత వచ్చేదాన్ని మనం H1B నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా అంటారు కదా. సో ఇంకా స్పెషల్ ఆక్యుపేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటిదాకా ఎవరైనా H1B మీద యూఎస్ఏకి వచ్చారంటే, డజంట్ మ్యాటర్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ చేశారని, సివిల్ చేశారా, మెకానికల్ చేశారా అనేది పెద్దగా పట్టించుకునే వాళ్ళు కారు. సో వాళ్ళు సివిల్ చేసిన, మెకానికల్ చేసిన, ఆ తర్వాత ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే జస్ట్ దే విల్ అప్లై ఫర్ H1B, లాటరీ పిక్ అయ్యి ఎప్పుడు అయితే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు వచ్చిన రూల్ ఏంటంటే మీరు చేసే జాబ్ రోల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అప్లై చేసుకుంటున్నారు కదా H1B మీద ఇక్కడికి రావడానికి, మీకు ఒక జాబ్ రోల్స్ ఉంటాయి. ఆ జాబ్ రోల్స్ను మీరు చదివింది మ్యాచ్ అవుతుందా, ఈక్వలెంట్ ఉందా లేదా అనేది చూస్తారనమాట. సో ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఒక కోడింగ్ చేయడానికో, డెవలపర్ కిందకో ఇక్కడికి వస్తారు. కానీ మీరు చదివేది ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ ఉందంటే, సో మీరు చదివిన దానికి మీరు జాబ్ చేయడానికి వచ్చేదానికి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ కేసులో ఏంటంటే వాళ్ళు యూఎస్సిఐఎస్సి వాళ్ళు మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే వాళ్ళు H1Bని మోర్ స్ట్రెంగ్త్ చేస్తున్నారు అనమాట. మీరు చదువుకున్న దానికి మీరు జాబ్ చేయడానికే ఉండాలి. దీనివల్ల ఎవరైతే యాక్చువల్గా చదువుకొని లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మోర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు సివిల్స్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి, మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ ఫీల్డ్లోకి వస్తానంటే దెర్ ఇస్ నో మీనింగ్ కదా. సో అందుకని చెప్పేసి దిస్ రూల్ విల్ బి అప్లికబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ డిగ్రీ అంటే మన దగ్గర ఏంటంటే 4 years ఉంటుంది. రైట్, మీరు అయితే బ్యాచులర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేసినా, లేకపోతే ఐటీలో చేసి, అండ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ H1B ఆన్ ద పర్టికులర్ జాబ్, ఐటీ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఈ రెండు మ్యాచ్ అయితే దెన్ యూ విల్ బి ఎలిజిబుల్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డిగ్రీ చేశారు ఇండియాలో, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు అప్పుడు అంటే, సో యూజువల్గా ఇక్కడ ఎలా చూస్తారంటే 4 years ఆఫ్ డిగ్రీ చూస్తారు కదా బ్యాచులర్ డిగ్రీ. సో 3 years మీరు బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు అనుకుంటే, ఆర్ హయ్యర్, దానికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి, లైక్ ఎంసీఏ ఆర్ సంథింగ్ చేసి, ఆర్ ఈ 3 years కాకుండా మీకు ఒక సమ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో 1 yearకి ఈక్వలెంట్గా అంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ 1 year ఈక్వలెంట్గా అంటే ఇక్కడ చూసుకోవాలి, యుఎస్సిఐఎస్ ఏం చెప్పిందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు, కాకపోతే ఆ తర్వాత ఇండియాలోనే ఐటీ జాబ్లో జాయిన్ అయినప్పుడు మీకు 3 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే దే విల్ బీ కన్సిడర్డ్ దట్ యాజ్ అ 1 year ఈక్వలెంట్ ఆఫ్ స్టడీ ఇన్ యువర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లా అలా ఉంటుంది. అంటే 3 years మీరు ఐటీలో వర్క్ చేసినప్పుడు దట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 year ఈక్వలెంట్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ యువర్ బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ అట్లాగా కన్సిడర్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్ బై ద ఫైనల్ రూల్ ఇన్ ద దట్ ఏదైతే డిహెచ్ఎస్ రిలీజ్ చేసిందో దాని కింద పెట్టారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ చేసి వాళ్ళకి ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో నేను ఎలిజిబుల్ కాదా అంటే, సో 10 years అంటే ఈచ్ 3 years తీసుకుంటే మీకు అక్కడికి వచ్చేది 3.5 సంథింగ్. సో మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు ఐటీలో H1B మీద రావడానికి? ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, తో ఈచ్ 3 years విల్ బి 1 year కాబట్టి 12/3 4 years. సో 4 years అప్పుడు కన్సిడర్ చేసి దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద H1B. సో ఇదే రూలు F1 స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ యూఎస్ఏలో F1 మీద చదువుతున్న వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది, ఎలిజిబుల్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మాస్టర్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్, దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్, రైట్. సో దిస్ విల్ బి సేమ్ అప్లికబుల్ టు ద దో స్టూడెంట్స్. సో దీనివల్ల ఇంపాక్ట్ అయ్యేది వాళ్ళు ఎవరంటే, మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది
ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఎలిజిబుల్ అవుతుంది అంటే January 17, 2025 నుంచి ఎలిజిబుల్ అవుతుంది. సో ఫర్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఏదైతే H1B మనకి లాటరీకి మనం పెట్టుకుంటాం కదా, అప్పటి నుంచి మోస్ట్లీ ఇది ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇండియాలో నుంచి ఫస్ట్ టైం, ఐ మీన్ కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, అయిపోయిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కంప్యూటర్ సైన్స్లో చేస్తే వెల్ అండ్ గుడ్, దే ఆర్ ఇంజనీరింగ్. లేదు వాళ్ళు సివిల్స్లోను మెకానికల్లోను చేసేసి నేను ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను, నాకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉందంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. సో అంటిల్ అన్లెస్ దే గెట్ a 4 year ఈక్వలెంట్ ఆఫ్ స్టడీ విత్ ద ఎక్స్పీరియన్స్. బట్ నార్మల్గా బిఎస్సీ, ఐ మీన్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేశారు, లేకపోతే బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఆ డిగ్రీతో పాటు హయ్యర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ 1 more year, సారీ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో 1 more year ఈక్వలెంట్ ఆఫ్ స్టడీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో సింపుల్గా మెకానికల్ ఇవి చేసిన వాళ్ళు సింపుల్గా ఎలిజిబుల్ అవ్వరు. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్టెన్షన్స్ చేసే టైంలో ఇంపాక్ట్ ఉంటుందంటే ఐ మైట్ సీ సమ్, లైక్ మేబీ దే మైట్ గెట్ సమ్ ఆర్ఎఫ్ఈస్ ఆర్ సమ్ ఇంప్లికేషన్స్ ఆన్ దిస్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇంజనీరింగ్ చేసేసి కంప్యూటర్ సైన్స్ చేసి వచ్చారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కెమికల్, ఐ మీన్ సారీ సివిల్ కానీ ఏదైనా చేసి వస్తున్నారు, వాళ్ళకి ఇక్కడికి వచ్చాక ఓన్లీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. లేకపోతే ఇక్కడ ఉన్న F1 స్టూడెంట్సే వాళ్ళు డిఫరెంట్ దాంట్లో చేశారు, బట్ వర్క్ వచ్చి ఇందులో చేస్తున్నారు అనుకోండి. సో అక్కడ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఆ 4 years మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ అప్లై చేసేటప్పుడు కూడా 4 years మ్యాచ్ అవ్వలేదు అంటే, సో దే మైట్ సీ సమ్ denials or RFEs to prove that they have equivalent experience on their job roles and their education wise. ఓకే. సో అదొకటి ఉంటుంది. ఇంకొకరు ఇంకొకటి ఏం చెప్పారంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ డిహెచ్ఎస్ ఏం చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక H1Bకి ఒక పొజిషన్కి అప్లై చేసుకుని ఓకే, లైక్ మనకి ఇక్కడైతే ఎవరైతే యుఎస్ఏ ఎంప్లాయర్స్ ఇండియా నుంచి తీసుకొచ్చే వాళ్ళని ఈ పొజిషన్కి నేను తినని తీసుకుంటున్నాను, దట్స్ వై ఐఎమ్ అప్లయింగ్ దిస్ H1B అన్నప్పుడు ఆ పొజిషన్ ఈస్ ఎ వ్యాలిడ్ పొజిషన్ ఆర్ అవునా కాదా అన్నది చూపిస్తారు జనరల్గా. నాకు ఈ పొజిషన్ ఉంది ఇంత శాలరీకి అని చూపిస్తారు. కాకపోతే అంటే ఇప్పుడు వరకు పాస్ట్ ఇయర్స్లో చాలా ఫేక్ ప్రొఫైల్స్ రావడము, ఫేక్ పొజిషన్స్ క్రియేట్ చేయడం, దానివల్ల నెంబర్ ఆఫ్ పీపుల్ రావడం ఉంది కదా. సో ఇకపై ఏంటంటే ఆ పొజిషన్ని మీరు లీగల్గా ప్రూవ్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ పొజిషన్. అది ఏంటంటే ఎంప్లాయర్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో దే నీడ్ టు పుట్ సమ్ లీగల్ ఎవిడెన్స్. ఆ పర్టికులర్ పొజిషన్కి లీగల్ ఎవిడెన్స్ పెట్టి ఆ పొజిషన్కి వీళ్ళని నేను అప్లై చేస్తున్నాను H1Bకి అని చెప్పి పెడతామన్నమాట. సో ఇట్ షుడ్ మ్యాచ్. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ మైట్ ఫేస్, సో అది వ్యాలిడ్ పొజిషన్ కాదా, సో ఇన్ కేస్ అది ఫేక్ పొజిషన్ అనే ప్రూవ్ అయింది అనుకోండి, సో ఈ డిహెచ్ఎస్ కానీ యుఎస్సిఐఎస్సి కానీ ఏం చేసిందంటే దే మైట్ టేక్ మోర్. సో ఒక్కసారి ప్రూవ్ అయిందంటే వాళ్ళు ఇంకొన్ని పాస్ట్ డిక్ చేయొచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగినాయా, సో అలాంటివన్నీ డిక్ చేయొచ్చు. సో దీనివల్ల దే మైట్ ఫేస్ సమ్ మోర్ ఇష్యూస్. సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ డూయింగ్ మోర్ ఫిల్టరైజేషన్ ఫర్ ద H1B అప్లికేషన్స్, సో టు గివ్ ఏ ఆపర్చునిటీ టు ద వ్యాలిడ్ క్యాండిడేట్స్. సో దీనివల్ల కొంతమంది ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా, యాజ్ ద రూల్ ఈస్ గోయింగ్ టు అప్లై, ఐ మీన్ ఎలిజిబుల్ ఫ్రమ్ ద January 7th, రైట్, 17th 2025 నుంచి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ సీ సమ్ ఇంపాక్ట్. లెట్స్ ఇది ఎలా ఉంటుంది అని. యా, థ్యాంక్ యూ. Please do subscribe. Bye.